नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकयाः चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। మాతాపితృగురుభ్యో నమః। అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈరోజు పంచాంగ శ్రవణం, రాజాది నవనాయకుల యొక్క ఫలితములు, జరగబో విషయాలు, శుభాశుభాలు, రాశి ఫలితములన్నీ కూడా తెలుసుకుందాం। ముందుగా శ్రీ పంచాంగ స్మరణ చేస్తూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం। గణకానంద సూర్యసిద్ధాంత శ్రీ భువనేశ్వరి పంచాంగము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము। ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉదయాన్నే లేవడం, తైలాభ్యంగ స్నానమాచరించడం, నూతన వస్త్రములను ధరించడం, ఆ తర్వాత షడ్రుచోపేతములైనటువంటి ఈ షడ్రుచులతో కలిగినటువంటి ఉగాది పచ్చడిని సేవించడం, అది భక్షయేత్ రోగశాంతయే అని, ఆ ఉగాది పచ్చడిని సేవించడం వలన రోగములు ఉపశములైతవి అని ఆ 6 విధములైనటువంటి ఈ యొక్క పదార్థములు 6 రుచులను కలిగింపచేస్తాయి। తద్వారా ఋతువు మార్పు జరిగినప్పుడు కలిగేటటువంటి ఏ రోగములు ఉన్నవో అవి శరీరానికి కలగకుండా కాపాడుతాయి అని దాని యొక్క అర్థం। అందుకొరకని ప్రాతకాలంలోనే లేవడం, శుచిశుభ్రతగా మరి స్నానమాచరించి నూతన వస్త్రములను ధరించి ముందుగా గణపతిని, కులదేవతలను నమస్కరించి పూజించి ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవించాలి। ఆ తర్వాత సాయంకాల సమయంలో ప్రతి వారు కూడా ఈ జరగబో విశ్వావసునామ సంవత్సరం అందు కలిగే రాజాది నవనాయకుల యొక్క ఫలితములను, వారి వారి యొక్క రాసుల యొక్క ఫలితములను తెలుసుకొని తదనుగుణంగా ఈ యొక్క రాబో సంవత్సరములందు తీసుకోబడేటటువంటి శుభాశుభముల తీసుకోబడేటటువంటి నియమాలను, నిష్టలను ముందుగా ఏర్పరచుకోవడం, ఇది ఉగాది రోజుననే ప్రారంభించినటువంటి వారై ఎవరైతే అవుతారో అటువంటి వారికి సమస్త శుభములన్నీ కూడా కలిగినటువంటివే అవుచున్నవి। ముందుగా గణపతికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించి మనందరికీ కూడా మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలిగించాలని సర్వగ్రహములను పూజిస్తూ, సర్వగ్రహములకు నమస్కరిస్తూ మనందరికీ కూడా అన్ని గ్రహములు శుభమైనటువంటి ఏకాదశ స్థాన ఫలితాలని కలిగింప చేయాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఉగాది నవనాయకుల యొక్క ఫలితములను తెలుసుకుందాం। ఈ సంవత్సరమునకు నామధేయము విశ్వావసు నామ సంవత్సరమని। ఇదే ఈ విశ్వావసు నామ సంవత్సరమందు కలిగేటటువంటి ఫలితములు, శుభాశుభములు ఏ విధంగా ఉంటున్నవి అంటే అబ్ధే విశ్వావసౌ శశ్వద్ ఘోర రోగ కులాధరాః సస్యార్గవృష్టయోర్మధ్యా కార్పా సస్యమహర్గత। ముఖ్యంగా ఈ సంవత్సరం ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరిగినటువంటివి అవుతున్నవి, ప్రతి ధర పెరిగినటువంటిదే అవుతుంది। చైత్రమాసంలో రాజకీయపరమైనటువంటి కల్లోలములు, ఒడిదుడుకులు ఉంటాయి। ఆ తర్వాత ధాన్యముల యొక్క ధరలు పెరిగినటువంటివి అవుతాయి। వైశాఖ మాసంలో ప్రజా కలహములు, ప్రజాక్షోభ ఉంటుంది। పశ్చిమ దేశముల ఆహార ధాన్యముల యొక్క కొరత, ధర పెరుగుదల ఉంటుంది। జ్యేష్ఠమాసమున రోగ అగ్ని భయములు కలుగుతవి। ఆషాఢమాసములో అల్పవృష్టి, శ్రావణ భాద్రపుల పదములందు వర్షము మధ్యమము, కొన్ని ప్రాంతములలో సురిష్టి కలిగినటువంటిదే అవుతుంది, సుభిక్షం అవుతుంది। ఆశ్విజ మాసమున ప్రజలకు రోగపాదలు, ఆ తర్వాత కార్తీకాది మాసత్రయమున
సమస్త వస్తువుల యొక్క ధరలు సరసమైనటువంటివై మాఘమాసద్వయమున ధరలు పెరిగినటువంటివే అవుచున్నవి. ముఖ్యంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆరోగ్యమును కాపాడుకొనినటువంటి వారే కావాలి. సస్యానుకూలపరమైనటువంటి వర్షములు కలుగుతవి. ఈ యొక్క సంవత్సరమందు మధ్యమ వర్షములు ఉండినటువంటివి అవుచున్నవి. తద్వారా పంటలు కూడా మధ్యమంగానే ఫలించినటువంటివి అవుచున్నవి. ఈ సంవత్సరం దూది, నూలు, ప్రతి వస్త్రముల యొక్క ధరలు బాగా పెరిగినటువంటివి అవుచున్నవి. ఆ విధంగా ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితము మనకు కలుగుచున్నది. ఈ సంవత్సరము రాజు రవి అయినటువంటి వాడై రాజవాహనము గజము ఏర్పడినటువంటిదే అయింది కనుక అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచంతి ఫలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకోగ్నిబాధాబ్ధపతౌ పతంగే. ఈ సంవత్సరమునకు రాజు రవి అవ్వడం వలన పరిపాలన చేసేటటువంటి ప్రభువులు పరస్పర విరోధ భావములు కలిగి ఉంటారు. రవి సంవత్సరాధిపతి అవ్వడం వలన అల్పవృష్టి కలిగినటువంటిది అవుతుంది. ప్రజలకు ప్రభువులకు మధ్య ఒక విధమైనటువంటి దూషణ భూషణములు ఉండినటువంటి అవుచవి. అదేవిధంగా అగ్నిబాధలు కలుగుతవి. ఈ సంవత్సరమందు గోవులు అల్పముగా క్షీరములనిచ్చినటువంటి అవుచున్నవి. అదే కాకుండా ప్రజలకు దుర్మార్గుల వలన, చోరుల వలన, అగ్ని వలన భయములు కలిగినటువంటివి అవుచున్నవి. రాజకీయ మార్పులు ఉండినటువంటి అవుచున్నవి. ఈ సంవత్సరం రాజవాహనము గజనం అవడం వలన గజారూఢే వత్సరశ్చ సుభిక్షంచ ప్రజాసుఖం వర్షాకాలే సువృష్టిశ్చ సుఖినః సర్వజంతవః. రాజవాహనం యొక్క ఫలితం మాత్రం సువృష్టి కలిగినటువంటిదే, సుభిక్షం ఏర్పడుతుంది. పంటలకు అనుకూలమైనటువంటి వర్షములు కురిసినటువంటివి అవుచున్నవి. అన్ని రకములైనటువంటి పంటలు విశేషంగా పండుతవి అని రాజవాహనం యొక్క ఫలితము సూచిస్తూ ఉన్నది. మంత్రి చంద్రుడు అవ్వడం వలన సోమే ప్రధానేభ్యుదయం వ్రజంతి ప్రజామహీషా బౌధా చ వృష్టి శాలీక్షు గోధూమ గజాం వివృద్ధి యజ్ఞక్రియాయాం నిరతా ద్విజాస్యు. చంద్రుడు మంత్రి అవ్వడం వలన ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, మనశ్శాంతిపూర్వకంగా జీవితాన్ని గడుపుతారు అని. ఇదే రాజకీయపరమైనటువంటి అభ్యుదయం ఏర్పడుతుంది. ప్రజాపాలన యందు మంత్రుల యొక్క వారికి కృషి చేస్తారు. ప్రజాపాలనలో ప్రజలకు సరి అయినటువంటి పరిపాలన అందే విధంగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగినటువంటిదే అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం పంటలు బాగుగా పండినటువంటివి అవుతున్నవి. ఆహార ధాన్యముల యొక్క కొరత తీరుతుంది. పశువుల ధర పెరిగినటువంటిదే అవుతుంది. కిరసనాయిలు, పెట్రోలు వీటి యొక్క ధరలు తగ్గే సూచనలు ఉన్నవి. అదేవిధంగా గోధుమలు, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం వీటి యొక్క ధరలు పెరిగి నిలిచి ఉండినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా సమస్త జనులందరూ కూడా శుభములు కలగాలని ద్విజులందరూ కూడా యజ్ఞ యాగాది క్రియాకర్మలను ఆచరిస్తారు. సేనాధిపతి రవి అవ్వడం వలన అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదావారి ధరా సవాతాః రక్తాని సస్యాని ఫలంతి భూమౌ సైన్యాధిపే దినేశ్వరస్య. ఈ సంవత్సరం సైన్యాధిపతి, సేనాధిపతి రవి అవ్వడం వలన ప్రజాపాలకులకు అన్యోన్య వైరము, దూషణ భూషణములు ఉంటాయి. ఒకరిని ఒకరు నిందించుకోవడం. అదేవిధంగా వర్షము సకాలంలో కురుస్తుంది, కానీ గాలితో, విశేషమైనటువంటి గాలితో వర్షం ఉంటుంది ఈ సంవత్సరం. అయితే గాలి ఎక్కువగా వీచినటువంటి సమయంలో వర్షముల యొక్క రాక నిలిచిపోవడం కూడా జరిగినటువంటిదే అవుతుంది. విశేషంగా ఈ సంవత్సరం ఎర్రని భూములందు
ఎర్రని ధాన్యము విశేషంగా పండినటువంటిదే అవుతుంది అట. సస్యాధిపతి గురువు అవడం వలన యవగోధూమజనకాః బలితాస్యుర్మహీతలే పీతధాత్రీ సుఫలిత గురవు సస్యాధిపే సతి. గురువు సస్యములకు అధిపతి అవుతున్నాడు కనుక ఈ సంవత్సరం ఎర్రటి భూములే కాకుండా కొన్ని ప్రాంతముల యందు పసుపు భూములు కూడా ఉండినటువంటి పచ్చని భూముల యందు కూడా మరి ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, పెసలు, ఉలువలు వీటి యొక్క ఉత్పత్తి విశేషంగా కలిగినటువంటిదే అవుతుంది. ధాన్యాధిపతి కుజుడవడం వలన ఫలంతి శుకధాన్యాని శింబిధాన్యాని యాని చ రక్తభూమి సుఫలిత భౌమే ధాన్యాధిపే సతి. కుజుడు అపరసస్యాధిపతి అవుతున్నాడు. కుజుడు అపరసస్యాధిపతి అవ్వడం వలన ముళ్ళు శింబిధాన్యాన్ని అంటే ముళ్ళు కలిగినటువంటి ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములన్నీ కూడా విశేషంగా పండినటువంటివి అవుతున్నవి. వాటికి మంచి ఫలితం కూడా ఉంటుంది, ధర కూడా కలుగుతుంది. శాలేక్షు ఘృత తైలాది మహార్ఘాణి భవంతి చ. అంటే మంచి ధాన్యములు ఉత్పత్తి అవుతవి. చెరుకు, బెల్లము, పంచదార, నెయ్యి, నూనె, గింజలు, నూనెలు, వేరుశనగ, ఆముదము ధరలు వీటి యొక్క ధరలు పెరుగుతవి. అదేవిధంగా అర్ఘాధిపతి రవి అవ్వడం వలన అల్పవృష్టిరనర్ఘశ్చ క్షుద్భయం సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యేర్ఘాధిపతౌ యది. అర్ఘములకు అధిపతి రవి అవుచూ ఉన్నాడు. రవి యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఉంటవి. ప్రజలకు కొంత అసాంఘికకరమైనటువంటి శక్తుల వల్ల కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అదేవిధంగా ప్రజాపాలకులు వారికి రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సంవత్సరం ఎర్రని ధాన్యముల యొక్క వృద్ధి కలిగేటటువంటిది అవుతుంది. వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం వెండి, బంగారం యొక్క ధరలు కూడా హెచ్చుగానే ఉంటాయి. ధాన్యాదుల యొక్క వృద్ధి కలుగుతుంది. నూనెలు, కొబ్బరికాయలు, మిర్చి, మిరియాలు, వక్కలు వీటి యొక్క ధరలు విశేషంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం అర్ఘముల యొక్క అధిపతి రవి వలన కొంత వృష్టిలో అల్పవృష్టి కలిగే సూచనలు ఉంటున్నాయి. మేఘాధిపతి రవి అవ్వడం వల్ల అల్పవృష్టిరనఘశ్చ క్షుద్భయం సమరాద్భయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్ఘే అర్ఘాధిపతౌ యది. మేఘానికి అధిపతి రవి అవ్వడం వలన ఈ సంవత్సరం సమస్త ధాన్యముల యొక్క ఉత్పత్తి తక్కువగా అవ్వడం, ధాన్యముల యొక్క ధర విశేషంగా పెరగడం జరుగుతుంది. తద్వారా బీద సాధలకు ఆకలి బాధలు పెరుగుతాయి. అదేవిధంగా రాజకీయ ఒడిదుడుకులు ఉంటాయి. మరి ఈ ఎర్రని ధాన్యములు, వేరుశనగ, పసుపు ధాన్యములు వీటి యొక్క ఉత్పత్తి విశేషంగా ఉంటుంది. ప్రతి పంట తక్కువగా ఉంటుంది, కానీ ధర మాత్రం విశేషంగా ఉంటుంది ఈ సంవత్సరం. రసాధిపతి శని అవ్వడం వలన తిలమాశ కొళుత్థాది కృష్ణధాన్యాని యాని చ కృష్ణభూమిశ్చ సుఫలిత మందే సతి రసాధిపే. రసాధిపతి శని అవుతూ ఉన్నాడు. రసాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరం రసవస్తువుల యొక్క ఉత్పత్తి విశేషంగా కలుగుతుంది. నలుపు ధాన్యముల యొక్క ఉత్పత్తి విశేషంగా కలుగుతుంది. నూనెల యొక్క ఉత్పత్తి, నూనె వెళ్ళేటటువంటి జాతులైనటువంటి నువ్వులు, మినుములు,
ఉలువలు మొదలగు నల్లని ధాన్యములు విశేషంగా ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా నల్లని భూముల యందు వేయబడినటువంటి పంటకు విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది. నీలగోజార్ణపటలోహజాతం సమర్ఘతామేతి రసామహార్ఘాః బలారిరల్పం సలిలం దదాతి రసాధినాథేర్మహి మసుతే యదా స్యాత్. తే ఇక రసాధిపతి శని అవ్వడం వలన ఈ సంవత్సరం విశేషంగా కంచు, పట్టు వస్త్రములు, ధావళీలు, ఉన్ని శాలువలు మొదలగు వస్తువుల యొక్క ధరలు సరసమైనటువంటివి అవుతవి. రసవస్తువుల యొక్క ధరలు మాత్రం తగ్గుతవి. నీరసాధిపతి బుధుడవడం వలన చిత్రవస్త్రాదికం చైవ శంఖచందనపూర్వకం అర్ఘవృద్ధి ప్రజాయేత నీరశేషో బుధో యది. నీరసాధిపతి బుధుడవడం వలన ఈ సంవత్సరమంతా కూడా చిత్రవస్త్రముల యొక్క ఉత్పత్తి విశేషంగా కలుగుతుంది. అద్దకం గుడ్డల యొక్క విక్రయాలు పెరిగినటువంటివి అవుతాయి. సముద్రమందు శంఖముల యొక్క ఉత్పత్తి ఎక్కువగా కలుగుతుంది. చందన వృక్షములు వాటి చందనము యొక్క సుగంధ ద్రవ్యముల యొక్క ధరలు కొంత మేరకు తగ్గినటువంటివే అవుచున్నవి. ఈ సంవత్సరం పశుపాలకుడు, గోష్ఠాగార స్థాన సంరక్షకుడు ఇరువురు కూడా యముడవడం వలన ఈ సంవత్సరం అనర్ఘశ్చాల్పవృష్టిశ్చ స్వల్పక్షీరం తథా గవాం పశుపీడా భవేన్నిత్యం యమేతు పశునాయకే. అల్పవృష్టి వలన విశేషమైనటువంటి ఆవులకు మేత, పశువుల యొక్క మేత తక్కువగా ఉంటుంది కాబట్టి పశువులు పాలను తక్కువగా ఇచ్చినటువంటివే అవుచున్నవి. అదేవిధంగా యముడు స్థాన సంరక్షకుడు అవ్వడం వలన గోష్ఠాద్ బహి ప్రాపకేతు యమే సస్య వినాశనం. అల్పవృష్టి చేత సస్యముల యొక్క ఉత్పత్తి తగ్గినటువంటిదే అవుతుంది అని ఈ యొక్క స్థాన ఫలితాన్ని తెలియజేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎన్ని తూముల వర్షం ఉంది, ఎన్ని తూముల గాలి ఉంటుంది, ఎన్ని వీసముల పంట ఉంటుంది అంటే వర్ష ప్రమాణము నీలనామక మేఘమై అవడం వలన 60 యోజన విస్తీర్ణం అనుడచే 60 యోజనముల విరివి 100 యోజనముల ఎత్తు కలిగి ఉన్న ఈ యొక్క పాత్ర యందు సముద్రమందు 9 భాగములు వర్షము కురుస్తుంది. పర్వతముల యందు 9 భాగములు వర్షం కురుస్తుంది. భూమి యందు కేవలంగా 2 భాగములు మాత్రమే వర్షము కురిసినటువంటిదే అవుతుంది. దీన్ని అల్పవృష్టి కిందిక మనం తీసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 16 వీసముల పంట పూర్తిగా. అందులో 16 వీసములలో 5 వీసముల పంట మాత్రమే ఈ సంవత్సరము పండినటువంటిది అవుతుంది. ఆ తర్వాత నీలనామకం అనేటువంటి మేఘము అల్పవృష్టి కలిగింపజేస్తుంది కనుక అందువల్ల ధరలు, వస్తువుల యొక్క, ధాన్యముల యొక్క ధరలు విశేషంగా పెరిగినటువంటివి అవుతున్నాయి. ఈ విధంగా నవనాయకులు ఈ విశ్వావసునామ సంవత్సరమందు ఈ యొక్క వృద్ధిని కలిగింపజేసినటువంటి వారే అవుతున్నారు. ఆ తర్వాత కర్తరి మౌఢ్య నిర్ణయములలో 4 మే నుండి 28 మే వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఈ యొక్క వాస్తుకర్తరిలో 4 మే నుండి 28 మే వరకు భూమి పూజ, చెక్క పనులు, రాతి పనులు వీటిని చేయడానికి నిషేధంగా చెప్పబడినటువంటిదే ఇది. అదేవిధంగా గురుమౌఢ్యము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి 10 జూన్ నుండి ప్రారంభమై 9 జూలై వరకు కలుగుతోంది. కనుక ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ తర్వాత
వివాహాది శుభముహూర్తములు ఉండవు. అదేవిధంగా శుక్రమౌఢ్యము మార్గశిర శుక్ల షష్ఠి 26 నవంబర్ నుండి 17 ఫిబ్రవరి వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. అంటే మార్గశిర మాసము నుండి ఈ యొక్క శుభకార్యాలు కూడా అంటే నవంబరు 26 వరకు మాత్రమే ఉంటాయి. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 17 తారీఖు వరకు శుభకార్యములేవి ఉండవు. ఆ తర్వాత ఈ సంవత్సరం పుష్కర నిర్ణయము, ప్రతి సంవత్సరము గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరములు ఏర్పడినటువంటివే అవుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 14 మే రాత్రి 10:35 మిథున రాశిలో గురుగ్రహం ప్రవేశించడం వలన ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరాలు ఏర్పడినటువంటివి అవుతున్నవి. ఈ సరస్వతీ నది బద్రికా క్షేత్రంలో ఉత్పత్తి అయి ఆ తర్వాత అక్కడ లోపించినటువంటిదే అవుతుంది. ఎక్కడ 2 నదులు కలుస్తావో అక్కడ అంతర్లీనంగా సరస్వతీ నది కూడా కలుస్తుంది అని చెప్పబడింది. కనుక సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళి 12 రోజుల వరకు కూడా ఉంటాయి ఈ పుష్కరాలు. అయితే ఈ యొక్క పుష్కరాలలో విశేషంగా స్నానం ఆచరించినటువంటి వారికి జన్మ మొదలుకొని ఈ స్నానం చేసేంత కాలం వరకు తెలియక తెలిసి చేయబడినటువంటి సమస్త విధములైనటువంటి పాపకర్మములు నశించినటువంటివై అవుతావట. అందుకొరకని ఆ రోజు ఈ 14 మే నుండి 12 రోజుల వరకు ఈ యొక్క స్నానములను ఏ పుష్కర నదీ క్షేత్రంలో చేసినా ఆ యొక్క సరస్వతీ నది త్రివేణి సంగమంలో కలుస్తుంది. కనుక సరస్వతీదేవిని స్నానం ఆచరించినటువంటి కిందికే లెక్క. మన ప్రాంతమునకు దగ్గరగా కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ఉంది. ఇక్కడ మనకు ప్రణీత, గౌతమి, గోదావరి 2 నదులు కూడా కలుస్తున్నవి. అక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. కనుక ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క దర్శనము, త్రివేణి సంగమ స్నానము 2 కూడా కలుగుతాయి. కనుక 14 మే నుండి 12 రోజుల వరకు ఎప్పుడైనా వెళ్ళి ఈ యొక్క స్నానాదులు, పితరులకు పిండ ప్రదానాదులు కూడా ఆచరించినటువంటి వారే కావచ్చు. ఆ తర్వాత ఈ సంవత్సరం మనకు కనిపించినటువంటి గ్రహణములు 2 కూడా చంద్రగ్రహణములే. ఒకటి భాద్రపద పూర్ణిమ, గణపతులు విసర్జించిన తెల్లవారు ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది, భాద్రపద శుద్ధ పౌర్ణిమ. ఆ తర్వాత 2వ గ్రహణము ఫాల్గుణ పౌర్ణిమ, అంటే వచ్చే సంవత్సరము హోళికా పూర్ణిమ రోజున ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది. ఆ తర్వాత మేష సంక్రమణ ఈ సంవత్సరం 13 ఏప్రిల్ రోజున స్వాతి నక్షత్రమందు, భద్రయోగ కౌలవకరణమందు రాత్రి తెల్లరంగా 5:21 అయింది. కనుక ఈ మేష సంక్రమణ యొక్క ఫలితము ఈ సంవత్సరం పశువులకు కష్టములు అధికము, పంటలు మధ్యమము కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సకాలంలో వర్షము కురుస్తుంది. మరి మధ్య దేశంలో వృష్టి విశేషంగా కురిసి జలప్రళయం అయ్యేటటువంటి పరిస్థితులు మధ్య దేశంలో ఉండినటువంటివి వచ్చినాయి. భారతదేశానికి మధ్య భాగంలో మృగశిర కార్తె 8 జూన్ రోజున ఉదయం 7:20 ప్రవేశమైనటువంటిది అవుతుంది. ఈ మృగశిర నక్షత్ర కార్తె యొక్క ఫలితము శుభప్రదంగా ఉండినటువంటిదే అవుతుంది. ఆ తర్వాత ఆర్ద్ర కార్తె 22 జూన్ రోజున ఆదివారం ద్వాదశి తిథి, భరణి నక్షత్రం మరి దగ్ధయోగంలో ప్రారంభమైనటువంటిది అవుతుంది మధ్యాహ్నం 2:30. ఈ యొక్క ఆర్ద్ర కార్తె యొక్క ఫలితం కూడా పశువులకు కష్ట నష్టములు సూచిస్తున్నది. సస్యములకు సకాల వర్షం కలిగినటువంటిదే అవుతుంది.
గురు సంచార ఫలం. ఈ సంవత్సరం గురుగ్రహము 14 మే నుండి అన్ని రాశుల వారికి కూడా మారుతుంది. మరలా ఈ యొక్క గురుగ్రహం అతిచారంను పొందినటువంటిదై కర్కాటక రాశిలో కొన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత మరలా తిరిగి మిథున రాశికి వస్తుంది. ఈ విధంగా గురువు ఒక సంవత్సరంలో 3 రాశులలోకి మారుతున్నటువంటి వాడే అవుతున్నాడు. మరి గురు సంచారం యొక్క ఫలితమందు మే వరకు పశువులకు కీడ, పశువులకు, స్త్రీలకు, శిశువులకు వీరి ముగ్గురికి కూడా అంత అనుకూలమైనటువంటిదే కాదు. ఈ సంవత్సరం గురువు వృషభ రాశి యందు ఉండడం వలన ఈ క్రోధీనామ సంవత్సరంలో మధ్యమమైనటువంటి వర్షమే కలిగింది. వర్షములు తక్కువ కురవడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడుతూ ఉన్నది ఇప్పుడు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి మధ్యమ వర్షములే కురిసేటటువంటి గ్రహముల యొక్క స్థితిగతి సూచిస్తూ ఉన్నది. కనుక నీటిని వృథాగా వాడకుండా సద్వినియోగం చేసుకున్నటువంటి వారే కావాలి. అదేవిధంగా శని ఈ సంవత్సరం కుంభరాశి నుండి మీనరాశికి ఈ ఉగాది నుండి మారుతున్నారు. ఈ శని మీనమందు ఉండినటువంటి వాడైతే కొంచెం సస్యములకు కీటకముల యొక్క బాధ విశేషంగా ఉంటుంది. ఆ కీటకముల యొక్క నివారణ కొరకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం నీటి యొక్క కొరత తగ్గినటువంటిది అవుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం అబ్ధత్రయ ఫలం ప్రకారంగా చాంద్ర సౌరమాన ప్రకారంగా ఈ సంవత్సరం ధాన్యము వర్షము 11 పాళ్ళు, ధాన్యం 11 పాళ్ళు. వర్షం ఎంతో ధాన్యం యొక్క ఉత్పత్తి కూడా అంతే ఉండినటువంటిది అవుతుంది. ప్రజావృద్ధి 17 పాళ్ళు అవుతుంది, నష్టం 13 పాళ్ళు అవుతుంది. ఒక 4 పాళ్ళు ఈ సంవత్సరం ప్రజావృద్ధి కలుగుతోంది. పాపపుణ్యములు యథా సమానంగా ఉన్నాయి. 5 పాపమైతే అదే 5 పుణ్యమే ఉన్నాయి. ఈ సంవత్సరం విశేషంగా పశువుల యొక్క వృద్ధి తక్కువగా ఉంది, పశువుల నష్టం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం నవధాన్యముల యొక్క వృద్ధి విశేషంగా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం శనగల యొక్క వృద్ధి 14, కందుల యొక్క వృద్ధి 14, గోధుమల యొక్క వృద్ధి 12, బొబ్బర్ల యొక్క ఉత్పత్తి 10, పనస యొక్క ఉత్పత్తి 10, బొబ్బర్ల యొక్క ఉత్పత్తి 12, కొబ్బరిల యొక్క ఉత్పత్తి 13. ఈ విధంగా ఈ ఎరుపు ధాన్యములు, పసుపు ధాన్యముల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసంలో బుధవారం రోజున జ్యేష్ఠమాసం పాడ్యమి ప్రారంభం అవ్వడం వలన వర్షములు కురుస్తవి. జ్యేష్ఠమాసంలో మంచి సస్యముల యొక్క వృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం మిరుగు నుండే వర్షముల యొక్క రాక ఉంటుంది. సకాలంలో విత్తులు విత్తుకున్నటువంటి వారి యొక్క మొలకలు వస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం రాజులు ధర్మమందు ప్రీతి కలిగినటువంటి వారే అవుతారు. ప్రజల యొక్క క్షేమారోగ్యములను చూస్తారు. ఆషాఢమాసంలో పంచమి సోమవారం అవ్వడం ఈ సంవత్సరం సుభిక్షం, క్షేమం, ఆరోగ్యం, సువృష్టి, పాడి పంటల యొక్క సమృద్ధి, పశుగ్రాసమునకు వృద్ధి కలుగుతుంది. మరలా ఆషాఢ శుక్లపక్ష దశమి స్వాతియుక్తంగా వస్తుంది కాబట్టి ఆషాఢమాసం, శ్రావణమాసం ఒక 2 నెలలు మధ్యమ వృష్టి కలిగినటువంటిదే అవుతుంది. ఆషాఢమాసంలో తిథి రోహిణి నక్షత్రంతో కూడుకున్నటువంటిదే అవ్వడం వలన సర్వధాన్యముల యొక్క ఉత్పత్తి ఉంటుంది. పుష్యమాసంలో అమావాస్య ఆదివారం వస్తోంది కాబట్టి పుష్యమాసంలో కొంత ఆరోగ్యప్రదమైనటువంటి రోగప్రదమైనటువంటివి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా అబ్ధత్రయ ఫలితములను మనం తెలుసుకున్నాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో
మకర సంక్రాంతి ఏ విధంగా ఉంటుంది అంటే 14 జనవరి 2026 పుష్యబహుళ ఏకాదశి రోజున సంక్రాంతి ప్రవేశమైనటువంటిదే అవుతోంది. రవి సంక్రమణ సూర్యుడు అస్తమించిన తర్వాత అవ్వడం వలన 14వ తేదీ రోజు సంక్రమణ ప్రవేశమవుతున్నప్పటికీ కూడా అది రాత్రి 8:49 ప్రవేశమవుతుంది. కనుక దీని యొక్క పుణ్యకాలం అంతా కూడా 2వ రోజు అనగా 15వ తేదీ రోజున మనము ఈ యొక్క మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలము కలిగినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి మందాకిని నామధేయం కలిగినటువంటిదే అవడం వల్ల రాజులకు ప్రజా పరిపాలకులకు కష్టములు నష్టములు జరుగుతవి. ఈ సంవత్సరం పసుపు వస్త్రం ధరించడం వలన సీమాంతర ఉగ్రవాదములు యుద్ధములు పరాజయములు జరుగుతవి. ఆ తర్వాత ఈ సంవత్సరం బకుళ పుష్పధారణ వలన కొన్ని ప్రాంతములలో క్షుద్భయం ఏర్పడినటువంటిదే అవుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం మామిడి పండు యొక్క భక్షణం ఈ సంక్రాంతి పురుషుడు చేయడం వలన నటులకు కవులకు గాయకులకు నష్టములు కలిగినటువంటివి అవుతాయి. ఈ సంవత్సరం ఈ యొక్క ఉత్తర దేశాన్ని చూస్తూ మకర సంక్రాంతి ప్రవేశమైనటువంటిదే అవుతుంది. కనుక ఉత్తర భారతదేశానికి కొంత సమస్యలు అతివృష్టి అనావృష్టి ఏర్పడినటువంటిదే అవుతుంది. ఈ విధంగా ఈ సంక్రాంతి పురుషునికి గల వాహనము ఆయుధము ఆహారము వస్త్రము గంధము పుష్పములను దానమాచరించినటువంటి వారికి శుభములు కలిగినటువంటివే అవుచున్నవి. రవి సంక్రమణ జరిగినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉదయకాలంలో స్నానమాచరించినటువంటి వారి యొక్క ఆయుష్ ఆరోగ్యము పెరిగినటువంటిది వర్చస్సు పెరిగినటువంటిది అవుతుంది. కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి రోజున ఉదయకాలంలోనే స్నానమాచరించినటువంటి వారై సమస్త దుఃఖములు రోగముల నుంచి నివృత్తి కలిగించుకున్నటువంటి వారే కావాలి. ఈ సంవత్సరం మనకు కలగబోయేటటువంటి 2 గ్రహణములు అది భాద్రపద శుద్ధ పౌర్ణిమ 7 సెప్టెంబర్ రోజున ఈ గ్రహణము రాత్రి 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నము 1:30కు బదులుతుంది. అంటే ఈ గ్రహణము 3:30 గంటల పాటు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట. అదేవిధంగా మరలా 3 మార్చి రోజున ఇంకొక గ్రహణం ఏర్పడుతుంది. అది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. ఈ యొక్క రంగుల పూర్ణిమ రోజున జరుగుతుంది. ఇది మధ్యాహ్నము 3:16 నుండి సాయంత్రము 6:49. ఈ గ్రహణం కూడా మనకు అగుపించదు. సాయంత్రం పట్టు సమయము కనిపించదు, కానీ విడిచేటటువంటి సమయంలో మాత్రం ఈ యొక్క గ్రహణమును మనం చూడవచ్చు. ఈ విధంగా ఈ యొక్క గ్రహణములు ఏర్పడుచున్నవి. ఈ గ్రహణములకు ఆయా కాలంలో చేసుకోవాల్సినటువంటి ఈ గ్రహణములు ఏ రాశుల యందు ఎవరెవరికి శుభమును ఎవరెవరికి అశుభమును కలిగిస్తున్నవో అటువంటి వారు అశుభమును కలిగించేటటువంటి వారు చంద్రబింబమును నాగబింబమును దానమును ఆచరించుకున్నటువంటి వారే కావాలి. ఆ తర్వాత సరస్వతి నది పుష్కరాలలో చెప్పబడినటువంటి విధంగా త్రివేణి ప్రయాగ గంగా యమున నదుల యొక్క సంగమం ఉంటుంది. అదేవిధంగా అక్కడ అంతర్వాహిని అయి సరస్వతి నది కలుస్తుంది. ఇక ఆ తర్వాత హర్యానాలో కురుక్షేత్రంలో ఈ సరోవరం ఉండినటువంటిది అవుతుంది. ఈ సరోవరంలో అంతర్వాహినిగా ఉద్భవించి గుజరాత్లోని సోమనాథ్ దేవాలయానికి సమీపంలో కలిగినటువంటి హీరాన్ కపిల అనేటటువంటి నదులలో అంతర్వాహినిగా ఈ యొక్క సరస్వతి నది కలుస్తుంది. త్రివేణి సంగమ క్షేత్రాలు ఎక్కడ ఉన్నా అక్కడ అంతర్వాహినిగా ఈ యొక్క సరస్వతి నది ఉంటుంది. ఇది ఏదేని ఒకచోట
ఈ యొక్క స్నానమాచరించి పితరులను తర్పింపచేయడానికి తిలోదకములు పిండ ప్రదానములు ఆచరించినటువంటి వారి అయితే వారి యొక్క సర్వ పాపములు నశించినటువంటివై పితరులు పుణ్యలోకములను పొందినటువంటి వారే అవుతారు. విశేషంగా మనకు తెలంగాణలో త్రివేణి సంగమం ప్రాణహిత నది ఆదిలాబాద్ నుండి ప్రవహించి కాళేశ్వరంలో గల గోదావరి నదిలో కలిసే చోట కలుస్తుంది కనుక అక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ఈ రెండు నదుల సంగమంలో త్రివేణిగా ఏర్పడినటువంటిది అవుతుంది కనుక ఈ యొక్క త్రివేణి సంగమమైనటువంటి ఈ తెలంగాణలో ప్రాణహిత నది కలిసేటటువంటి కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానము ఆ చోట వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి వారే పుష్కర స్నానమును ఆచరించినటువంటి వారే కావాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం వర్ష సూచనలు విశేషంగా రేవతి కార్తెతో మనకు ఉగాది ఏర్పడినటువంటిది అవుతుంది. అశ్విని కార్తెలో మనకు ఏప్రిల్ 13 నుండి మరి ఎలుక వాహనము పూర్ణజలము కలిగినటువంటిది అవుతుంది కనుక పురుష స్త్రీ యోగం. ఈ యొక్క ఏప్రిల్ 13 తారీఖు నుంచే కొంత వాతావరణంలో మార్పు ఏర్పడినటువంటిది అవుతుంది. అక్కడక్కడ 13, 14, 15 16 తేదీలలో వర్షము రాకడ జరిగినటువంటిది అవుతుంది. ఆ విధంగా మే నెలలో మే 28, 29, 30 తేదీలలో, జూన్లో 3, 4, 7, 8, 9, 10 తేదీలలో ఖండవృష్టి కురుస్తుంది కనుక ఈ సంవత్సరం వర్షముల యొక్క రాక కొంత తొందరగానే ఉన్నప్పటికీ మధ్యమమైనటువంటి వృష్టి కలుగుతుంది అనేటటువంటిది గ్రహముల యొక్క స్థితిగతుల వలన మనకు అర్థమవుతోంది. కానీ ఈ సంవత్సరం సస్యములను సరిగా మృగశిర కార్తెకే వేసినటువంటి వారికి వర్షముల యొక్క రాక కలిగినటువంటిది అవుతుంది. సర్వ విధములైనటువంటి వర్షములు మరి ఈ యొక్క సస్యములకు సరిపడా వర్షములు కలిగినటువంటివే వచ్చున్నవి. ఈ సంవత్సరం రోహిణీ కార్తె 25 మే నుండి ప్రారంభమవుతుంది కనుక ఇది పురుష స్త్రీ నిర్జల గాడిద వాహనమైతున్నటువంటిది అవుతుంది. ఈ యొక్క రోహిణీ కార్తెలోనే కేరళలకు ఋతుపవనములు వచ్చినటువంటివి అవుతున్నవి. అది కేరళకు 25, 26 ఈ తేదీలలో జూన్ నెలలో ఆఖరు పర్యాయంలో కలిగినటువంటివి అవుతున్నవి. ఆ తర్వాత మృగశిర కార్తె 8 జూన్ నుండి ప్రారంభమవుతుంది. ఈ 8 జూన్ రోజున నపుంసక స్త్రీ నిర్జల కప్పవాహనం ఏర్పడినటువంటిది అవుతుంది కనుక గాలితో కూడుకున్నటువంటి విశేష వర్షములు ఈ యొక్క మృగశిర కార్తె యందు మనకు కురిసినటువంటివై అవుచున్నవి. ఈ మృగశిర కార్తె 8, 9, 10, 11, 17, 18, 21 ఇవి అన్నీ కూడా జూన్ మాసమందు కురిసేటటువంటి వర్షము కురిసేటటువంటి తేదీలు. ఈ తేదీలలో మరి దేశభేదమున వర్షములు కురుస్తాయి, ఎండ తీవ్రతలు తగ్గుతవి, వాతావరణంలో మార్పు ఏర్పడినటువంటిది అవుతుంది. సమస్త విత్తనాలన్నీ కూడా విత్తుకునేటానికి మంచి అనుకూలమైనటువంటి సమయం. ఈ విధంగా ఈ సంవత్సరం మనమందరం కూడా ఉగాది పంచాంగ శ్రవణ చేయాలి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ ద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ. పంచాంగమును తెలుసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పబడినటువంటిది అవుతుంది. ఎవరైతే తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలుసుకుంటారో అటువంటి వారికి తిథిశ్చ శ్రియమాప్నోతి, తిథి మంచి శ్రేయస్సును కలిగింపచేసినటువంటిదే అవుతుంది. వారము ఆయుష్ను పెంచుతుంది, నక్షత్రము పాపములను నశింపజేస్తుంది, యోగము రోగములను నశింపజేస్తుంది, కరణము కార్యసిద్ధిని కలిగింపచేస్తుంది. కనుక ఉగాది రోజున ఎవరైనా ఈ యొక్క పంచాంగ శ్రవణములను తెలుసుకుంటారో అటువంటి వారికి సమస్త సన్మంగళములు కలిగినటువంటి వచ్చునవి. పంచాంగమును వినాలి,
పంచాంగమును పూజించాలి. ఈ యొక్క షడ్రోచోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించాలి. తప్పకుండా ఈరోజు ఉగాది రోజున అందరూ కూడా కొత్త బట్టలను ధరించాలి, కులదేవతలను పూజించాలి, ఆ తర్వాత తల్లిదండ్రులను సన్మానించాలి, వారికి కూడా నూతనమైనటువంటి వస్త్రములను ఇవ్వాలి, వారి యొక్క ఆశీర్వచనములను తీసుకోవాలి. ఈ ఉగాది రోజున ఎవరైనా ఎంత సంతోషప్రదంగా ఉంటారో అంతే సంతోషము ఆ సంవత్సర కాల పర్యంతం ఉంటారట. అందుకొరకని ఉగాది పండుగని ఉత్సాహపూర్వకంగా జరుపుకోవాలి. ఈ విధంగా విశ్వావసునామ సంవత్సరం మార్చి 30వ తేదీ, చైత్రమాసము శుక్లపక్షం, వసంత ఋతువు, ఉత్తరాయణము వసంత ఋతువు, చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారము. మనకు ఈ రోజున పాడ్యమి తిథి 20:58 అనగా మధ్యాహ్నము 2:36 వరకు ప్రతిపద పాడ్యమి తిథి ఉంటుంది. ఈ రోజున రేవతి నక్షత్రం 31 ఉంటుంది, అనగా సాయంత్రము 6:37 వరకు. ఐంద్రవ కరణము 34:26 అనగా రాత్రి 7:51 వరకు. భవకరణం ఉంటుంది 20:58 అనగా మధ్యాహ్నము 2:36 వరకు. ఈరోజు రవి ఉదయము 6:13 రవి ఉదయం అవుతుంది. రవి 6:29 అస్తమించడం జరుగుతుంది. శాలివాహన శక ప్రకారంగా మనకు తేదీ చైత్రము 9వ తేదీ, ఆంగ్లమాన ప్రకారంగా 30 మార్చు. ఈ యొక్క తేదీ రోజున వర్జము ఉదయం 7:14 నుండి 8:54 వరకు వర్జం ఉంటుంది. ఈ వర్జకాలంలో ఏ విధమైనటువంటి శుభకార్యములు చేయరాదు కనుక ప్రతిరోజు వర్జం ఉంటుంది. ఆ వర్జాన్ని చూసుకొని ఆ వర్జకాలంలో నూతనంగా ప్రారంభించేటటువంటి ఏ వస్తువులను ఏ కార్యములను ప్రారంభించద్దు. అదేవిధంగా ప్రతిరోజు అమృత ఘడియలు కూడా ఉంటాయి. ఈ అమృత ఘడియలు ఆ సమయంలో సమస్త కార్యములన్నీ కూడా చేయవచ్చు. ఆ రోజు మాత్రం అన్ని గంటల అన్ని నిమిషములకు. ఈ 30వ తేదీ రోజున అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 5:29 వరకు ఉంటాయి. ఈ రోజున విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ. ప్రతివారు కూడా నింబకుసుమ భక్షణ చేయాలి. ఇదే రోజున శ్వేతవారాహ కల్పాది చాంద్రవత్సరాది అయింది. ఈరోజే పీతవర్ణ దక్షిణ శృంగోన్నత చంద్ర దర్శనం అవుతుంది. ఆకాశంలో చంద్రుడి యొక్క కొమ్ము దక్షిణ దిశగా ఉంటుంది. అదేవిధంగా సమార్గ, అన్ని వస్తువుల యొక్క ధరలు సమంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఉత్తర భాద్రపద నవగ్రహములను కూడా ఉగాది రోజున తెలుసుకోవాలట. ఈ నవగ్రహములు గ్రహముల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం వలన కూడా అనేక విధమైనటువంటి శుభములు చెప్పబడినటువంటివి అవుతున్నవి. అయితే ఈ యొక్క శుభకార్యములను మనం చేయాలని అనుకునేటటువంటి వాళ్ళందరం కూడా శుభములు కలిగించేటటువంటి గ్రహముల యొక్క స్థితిగతులు కూడా తెలుసుకోవడం విశేషమైనటువంటి పుణ్యాన్ని కలిగింపచేస్తుంది. ఈ గ్రహములు ఆదిత్యాది నవగ్రహములు ప్రతి 4 రోజులకు ఒకసారి సూర్యుడి యొక్క పాదము మారుతూ ఉంటున్నటువంటిదే అవుతుంది. అయితే ఆరోగ్యం సవితా తనోతు, సూర్యుడి యొక్క సంచారాన్ని తెలుసుకోవడం వలన ఆరోగ్యం కలిగినటువంటిది అవుతుంది. చంద్రో యశో నిర్మలం, చంద్రుడికి యశస్సును కలిగింపచేస్తాడు చంద్రుడు. భూతిం భూమిసుతః, కుజుడు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాడు. బుధుడు బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు కోమలమైనటువంటి వాక్కును, శని
శాంతమును, ఆనందమును, రాహువు బాహుబలమును, కేతువు కులవృద్ధిని కలిగింపజేస్తాడు. కనుక ఇటువంటి శుభమైనటువంటి ఫలితములనిచ్చేటటువంటి గ్రహముల యొక్క సంచారం కూడా తెలుసుకుందాం. ఉత్తర భాద్రపద 4వ పాదంలో మీనరాశిలో రవి ఈ యొక్క 30వ తేదీ రోజునే సంచారం అవుతుంది. పునర్వసు 3వ పాదంలో మిథునంలో కుజుడు ఉండినటువంటి వాడు అవుతున్నాడు. ఉత్తర భాద్రపద 1వ పాదంలో వక్రగతుడై మీనంలో బుధుడు ఉంటున్నాడు. రోహిణి 4వ పాదంలో వృషభంలో గురువు ఉంటున్నాడు. ఉత్తర భాద్రపద 1వ పాదంలో వక్రంలో మీనంలోనే శుక్రుడు ఉంటున్నాడు. పూర్వ భాద్రపద 4వ స్థానం మీనంలో శని ప్రవేశిస్తున్నాడు. ఉత్తర భాద్రపద 1వ పాదం రాహు, ఉత్తర 4వ పాదం కేతువు. ఈ విధంగా నవగ్రహములు ఈ యొక్క రాశులలో సంచరిస్తూ ఉండినటువంటి వారే అవుతున్నారు. ఈ సమస్త గ్రహములన్నీ కూడా మనందరికీ సమస్త శుభములను కలగజేయాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత మొట్టమొదటి మనకు సమస్త విశ్వ మానవాళికి ఆదర్శమైనటువంటి సనాతన ధర్మం యొక్క సారథి శ్రీరాముడు. ఆ శ్రీరాముడు యొక్క నవమి, శ్రీరామనవమి 6 ఏప్రిల్లో జరుగుతుంది. 6 ఏప్రిల్ ఆదివారం రోజున జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాన్ని మనమందరం కూడా ఉగాది తర్వాత వచ్చే ఉత్సవాన్ని విశేషంగా జరుపుకొని మన సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడానికి కొరకు అందరూ ఉద్యుక్తులైనటువంటి వారి సమస్త సుఖములను, శాంతిని, ఆనందమును కలిగింప చేసుకొని సమస్త శుభములు ఆ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి యొక్క ఫలితం. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను ఈ అక్షరములు మేషరాశికి చెందినవి. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి 14 మే వరకు అన్ని రంగముల వారికి కూడా అనుకూలతలు ఉంటాయి. అన్ని రంగముల వారు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. గత 2024 మే నుండి 2025 మే వరకు గురువు 2వ స్థానంలో మంచి ఫలితాలని ఇచ్చేటటువంటి వాడే అయినాడు. ఆ తర్వాత మే 15 నుండి 3వ స్థానంలోకి ప్రవేశం కలిగినటువంటిదే అవుతుంది. కనుక మేషరాశి వారికి 3వ స్థానంలో గురువు యొక్క ఫలితములు ఏ విధంగా ఉంటాయి అంటే, కొంత దేహ ఆరోగ్యము చెడినటువంటిదే అవుతుంది. ఆ తర్వాత అవమానములు, ధాన్యలేమి, బంధుమిత్రులతో కలహములు, విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితములు, నిరుద్యోగులకు ఉద్యోగ భంగములు, ఆ తర్వాత మరి వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితములు ఉంటాయి. వివాహ ప్రయత్నంలో యువతీ యువకులకు ఆటంకములు ఏర్పడతాయి. ఈ విధంగా గురువు 3వ స్థానంలో ఫలితాన్ని మేషరాశి వారికి ఇస్తారు. అదేవిధంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుండి ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది. అంటే 7.5 సంవత్సరాల 7.5 శని ప్రారంభమవుతుంది. అంటే శని 12వ స్థానంలోకి ప్రవేశించడం వలన ఈ మేషరాశి వారికి సంవత్సర కాలం అంతా కూడా శని యొక్క అనుగ్రహము అంతగా ఉండదు. బంధువుల వలన ఇంటి యందు పోరు, మనక్లేశములు, స్థానచలనములు, మరి మనోబాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఈ యొక్క శనిగ్రహము అంత అనుకూలంగా ఉండకపోయినప్పటికీ మీ అనుకున్నటువంటి కాలంలో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు మంచి
ఉత్సాహంగా విజయాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారము, మరి వ్యవసాయదారులకు మొదటి పంటలన్నీ కూడా విశేషంగా పండినటువంటివే అవుతున్నాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి 2 గ్రహములు మొదటి ఏప్రిల్ వరకు అంత అనుకూలంగా లేకున్నా మే వరకు, తర్వాత మే నుండి సంవత్సర పర్యంతం వరకు కూడా గురువు అనుకూలంగా, శని ప్రతికూలంగా ఉన్నారు. కనుక ప్రతికూలంగా ఉండేటటువంటి గ్రహం యొక్క శాంత్యాదులు జరిపించుకుని శని యొక్క అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కార్యములను నిరాటంకంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14గా ఉంటున్నది. అదేవిధంగా రాజపూజ్యం 5, రాజావమానం 7గా ఉంటుంది. కనుక మీ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బేరీజు వేసుకొని మంచి నిర్ణయములతో ముందరికి వెళ్ళాలని ఈ మేషరాశి యొక్క ఫలితములు సూచిస్తున్నవి. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు 14 మే వరకు జన్మస్థానంలో సంచారం వలన ఈ రాశి వారికి గత సంవత్సరం మే నుండి ఈ సంవత్సరం మే వరకు కొంత అననుకూలంగా గురువు యొక్క ఫలితాలను పొంది ఉన్నారు. అదేవిధంగా ఇంకొక నెల 15 రోజుల వరకు ఈ యొక్క గురువు జన్మస్థానంలో వృషభ రాశి వారికి ఉంటారు. ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు ధనలేమిని, దేహపీడను కూడా కలిగింపచేస్తాడు. కొంత ఖర్చులు అధికంగా కలిగింపజేస్తాడు. ఆ తదుపరి 15 మే నుండి గురువు మరి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇదివరకు కలిగినటువంటి కష్టములు, నష్టములన్నీ కూడా దూరమై అన్ని రంగముల వారికి, ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా సమస్త శుభములు కలిగినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా విద్యార్థులకు, కవులకు, పండితులకు సన్మానం జరిగినటువంటిది అవుతుంది. దేశ విదేశాల యొక్క ప్రయాణములు అనుకూలం. వ్యవసాయదారులకు పంటల అనుకూలం. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. కుటుంబీకులకు సకాలంలో ధనప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. స్త్రీలకు కూడా ఆరోగ్య ప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యం 1, రాజావమానం 3. గౌరవ మర్యాదల్లో కొంత లోపం ఏర్పడేటటువంటి సూచనలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వృషభ రాశి వారు శని యొక్క సంచారం యొక్క ఫలితం విశేషంగా ఉండినటువంటిది అవుతుంది. గురువు యొక్క ఫలితం కూడా మే నుండి విశేషంగా ఉండినటువంటిది అవుతుంది. కనుక ఈ వృషభ రాశి వారు కేవలంగా ఒక నెల మాత్రం గురువు యొక్క ధ్యానమును లేదా దానములను ఆచరించినటువంటి వారైతే సమస్త శుభములు కలిగినటువంటి వచ్చును. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి జన్మస్థానంలో గురువు సంచారం. ఆ తర్వాత ఒక నెల కాలం అక్టోబర్ మాసంలో 2వ స్థానంలో సంచారం అవుతున్నారు. కనుక ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మొదలు జన్మస్థానంలో సంచారం వలన కొంత స్థిరమైనటువంటి ఉద్యోగము లేకపోవడము, లేదా అన్ని రంగముల వారికి మధ్యమంగా ఉంటుంది. యువకులకు వివాహాది కార్యములు సిద్ధించకపోవడం, దూరదేశ ప్రయాణములు అనుకూలించకపోవడం, లేదా విద్యార్థులకు కొంత విశేషమైనటువంటి ఫలితాలు రాకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ భంగములు ఏర్పడడం, ఉద్యోగస్తులకు కొంత స్థాన చలనములు, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి గురువు గ్రహం యొక్క ఫలితంగా కలగవచ్చు. అదేవిధంగా శని ఈ సంవత్సరం వీరికి 10వ స్థానంలో సంచరించడం వలన శని యొక్క గ్రహం యొక్క అనుకూలతలు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి తక్కువగా ఉంటాయి. వ్యాకులత ఉంటుంది, మనస్సుకు
ఏదో ఒక తీరని నష్టము దుఃఖము కలిగినటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగ భంగములు ఏర్పడతాయి. మరి విదేశాలకు ప్రయాణాలు అనుకూలించవు. మరి మీ వృత్తి యందు నిపుణత, మీరు చేసేటటువంటి పనుల యందు నిపుణత మీకు అవసరంగా ఉంటుంది. మీకు తెలియనటువంటి విషయాలను పరుల యొక్క సహాయ సహకారముల ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు. కొంత ఈ యొక్క మిథున రాశి వారికి శని గురు గ్రహములు తక్కువ ఫలములను కలిగింపచేస్తున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంటున్నది. రాజపూజ్యము 4, రాజావమానం 3 ఉంటుంది. ఈ మిథున రాశి వారికి కొంత సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినటువంటివి అవుచున్నవి. కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం 14 మే వరకు ఏకాదశ స్థానంలో మిక్కిలి శుభప్రదమైనటువంటి స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. కనుక కర్కాటక రాశి వారికి సమస్త శుభ సన్మంగళములు అన్ని రంగముల వారికి కూడా మే 15 వరకు కలుగుతవి. మే 15 తర్వాత మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది. మిథున రాశిలో గురువు సంచరిస్తున్న కాలమంతా కూడా 12వ స్థానంగా చెప్పబడుతుంది. శుభములో ధనవ్యయ అని. గురువు 12వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో శుభమూలకంగా మీరు ధనవ్యయం చేస్తారు. లేదా ఏదేని భూలాభమో గృహలాభమో జరిగినటువంటిదే అవుతుంది. మీ ఉద్యోగ ప్రయత్నములన్నీ కూడా సిద్ధించినటువంటివి అవుతాయి. మరి మీ యొక్క 12వ స్థానంలో గురు సంచారం వలన కొంత తిరగడం అనేటువంటిది, స్థానచలనములు అనేటువంటివి ఏర్పడినటువంటివి అవుతాయి. అదేవిధంగా మీనరాశిలో 9వ స్థానంలో శని సంచారం వలన మీకు ఆరోగ్య రక్షణ అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటటువంటి సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారే కావాలి. ఈ కర్కాటక రాశి వ్యవసాయదారులందరికీ కూడా మొదటి పంటలు అనుకూలించును. ఆ విధంగా లాభములు కలుగుతాయి. విద్యార్థులు విశేషంగా మరి కృషి చేసినటువంటి వారైతేనే మీకు మంచి భవిష్యత్తు కలిగినటువంటిదే అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, రాజావమానం 3. మీకు ఈ కర్కాటక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభముగా ఉంటుంది ఈ సంవత్సరం. సకాలంలో మీకు మీ కార్యములు మాత్రం ఆగవు. సకాలంలో మీకు చేతికి డబ్బు, ద్రవ్యము, ధనము అందుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం 14 మే వరకు వృషభ రాశిలో 10వ స్థానంలో గురువు సంచారం వలన కొంత మానసికపరమైనటువంటి వ్యథ పీడలను మీరు అనుభవిస్తారు. సకాలంలో మీ యొక్క కార్యములేవి నెరవేరవు. ఆ విధంగా ఆదాయమునకు మించి ఖర్చులుంటాయి. గృహంలో కొంత కలతలు ఏర్పడతాయి. కానీ 15 మే నుండి మిథున రాశిలో గురువు ఏకాదశ స్థాన ఫలితాన్ని ఈ సింహరాశి వారికి ఇస్తాడు. ఈ యొక్క గురువు ఏకాదశ స్థానంలో ఉండే సమయంలో అన్ని రంగముల వారికి కూడా శుభ ఫలములు కలిగినటువంటివి అవుచున్నవి. కనుక మీకు 15 మే నుండి మంచి లాభములు కలుగుతాయి. కీర్తి వృద్ధి కలుగుతుంది. కార్యములు మీకు సకాలములో సిద్ధిస్తవి. అదేవిధంగా మీ యొక్క ఇంటి యందు శుభకార్యములు, పుత్రుల యొక్క వివాహములు నెరవేరుతవి. మీరు ఈ సంవత్సరం గృహప్రాప్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. శని మాత్రం అనుకూలంగా లేడు. సింహరాశి వారికి 8వ స్థానంలో శని సంచారం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి లోపములు శరీరానికి కలిగినటువంటి వచ్చవి. అదేవిధంగా కొంత మానసికపరమైనటువంటి లోపం, ఏదో ఒక ఆలోచన, చింత అనేటువంటిది ఉంటుంది. కనుక మీరు
ఈ యొక్క శని యొక్క గ్రహము అష్టమ స్థానంలో ఉండినటువంటి సమయంలో కొంత శరీరానికి కష్టమును నష్టమును కలిగింపజేస్తాడు. కనుక మీరు మీ వాహనములను నడిపేటటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారే కావాలి. అతివేగము పనికిరాదు. ఆ విధంగా మీరు ఈ సంవత్సరము బాకీలు తీసుకొనడం ఇవ్వడం ఇవి రెండు కూడా చేయకూడదు. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి రాజపూజ్యం 3, రాజావమానం 6గా చెప్పబడింది. కనుక కొంచెం సంఘంలో మీ యొక్క గౌరవ మర్యాదలకు కొంత భంగం ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నవి. కనుక ఈ యొక్క సింహరాశి వారు శని ప్రీతి, శని శాంత్యాదులు ఆచరించిన సమస్త శుభములు కలిగినటువంటివే అవుతున్నవి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి వృషభంలో గురువు సంచరిస్తున్న కాలం అంతా కూడా నవమ స్థానం కనుక ధనలాభం, మీ కోరినటువంటి కోరికలు నెరవేరుతవి, ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. ఇదంతా కూడా మే 15 వరకు. మే 15 నుండి గురువు మీకు దశమ స్థానంలో సంచరించడం వలన అన్ని రంగముల వారికి కూడా మీ ప్రయత్నం చేత మీ కార్యములు సిద్ధిస్తవి. కానీ కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడి మీకు ఉంటుంది. మరి ఈ యొక్క సమయంలో మీరు మీ చేత తీసుకోబడేటటువంటి నిర్ణయాలలో కొంత మార్పులు చేర్పులు జరిగినటువంటివి అవుతాయి. మీ యొక్క శుభకార్యముల యొక్క ప్రయత్నములలో కొంత భంగములు ఏర్పడినటువంటివి అవుతాయి. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి గురువు దశమ స్థానంలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులను కలిగింపజేస్తాడు. శని మీనరాశిలో సంచరించడం అంటే ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. దీని వలన కొంత హృదయ వేదన, గొప్ప భయము, కొంత ధన నష్టము, పరదేశ సంచారము, ఆ తర్వాత నిరంతరం ఏదో ఒక ఆలోచన ఇది ఉంటుంది. కనుక మీరు ఆరోగ్య రక్షణ మీకు ముఖ్యపరమైనటువంటిది. కనుక నిరంతరము మీరు భగవన్నామ స్మరణ, శుభకార్యాలోచనలు చేసినటువంటి వారైతే శనిగ్రహం యొక్క శుభ ఫలితములను మీరు పొందినటువంటి వారే అవుతారు. ఈ సంవత్సరం ఆదాయము కన్యారాశి వారికి 14, వ్యయం 2, రాజావమానము, రాజ్యపూజ్యము ఇవి కూడా 2 సమానంగా ఉన్నాయి, 6, 6. కనుక మీకు రాజావమాన, రాజ్య పూజ్యములు 2 కూడా సమానంగా ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం తులారాశిలో వారికి అష్టమ స్థానంలో గురువు సంచారం కనుక కొంత భయము, నిరాసక్తత ఇవి 2 కూడా ఇంకో నెల వరకు ఉంటాయి. ఆ తదుపరి అన్ని రంగముల వారికి కూడా నవమ స్థానంలో గురువు సంచరించడం వలన గొప్ప లాభములు, సమస్త కార్యములు సిద్ధించుట, ఆరోగ్యం కలుగుట, మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటిదే అవుతుంది. మీ మానసికపరమైనటువంటి ఉద్విగ్నతలన్నీ కూడా దూరం అవుతవి, ఆరోగ్యం కలుగుతుంది. విద్యార్థులకు మంచి శుభ ఫలితములు వస్తవి, దేశ విదేశ ప్రయాణములు మీకు సిద్ధిస్తవి. అదేవిధంగా వ్యవసాయదారులకు ముఖ్యంగా 2 పంటలు కూడా విశేషంగా పండుతవి, లాభములు కలుగుతున్నవి. కుటుంబంలో మీకు శాంతి ఏర్పడుతుంది, స్త్రీలకు సుఖం కలిగినటువంటిది అవుతుంది. విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శని కూడా ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి శుభస్థానమైనటువంటి 6వ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య ప్రాప్తి ముఖ్యంగా మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు బంధు సన్మానములు, ధనధాన్య వృద్ధి కూడా కలిగినటువంటిది అవుతుంది. మొదటి పంటలు, రెండవ పంటలు వ్యవసాయదారులకు విశేషంగా లాభాన్ని కలిగించినటువంటివే అవుతున్నవి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క యువతీ యువకులకు
వివాహ కార్యములు సిద్ధించినటువంటివి, శుభకార్యములు మీ ఇంట జరుగుతవి, ధనము వ్యయం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పబడింది. రాజపూజ్యం 2, రాజావమానం కూడా 2గా చెప్పబడింది. ఈ తులారాశి వారికి ఆదాయం విశేషంగా ఉంది కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. సకాలంలో మీకు ధనప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. మీ సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో గురువు సంచారం వలన మంచి కాలంగా చెప్పబడుతుంది 15 మే వరకు. ఈ 15 మే నుండి 8వ స్థానంలో గురు సంచారం వలన అన్ని రంగముల వారికి కూడా కొంత భయము, శరీర సౌందర్యము తగ్గుట, మాటలలో క్రూరత పెరుగుట, భార్య పుత్ర కళత్ర సఖ్యతలు కొంచెం తగ్గుతాయి. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వారికి 8వ స్థానం యొక్క గురువు యొక్క ఫలితము అనుకూలంగా ఉండినటువంటిదే కాదు. మరియు మీనరాశిలో శని సంచారం 5వ స్థానంలో ఈ యొక్క వృశ్చిక రాశికి ఉండడం వల్ల మీ కార్యములేవి కూడా సకాలంలో నెరవేరవు. మనస్తాపం కలిగి ఉంటారు. దాయాదులతో వ్యాజ్యములు ఉంటాయి. స్త్రీల వలన నష్టములు, రోగపీడలు కలుగుతవి, స్థానచలనములు కలుగుతవి. మరి నిరంతరము ఏదో ఒక ఆలోచన మీ మనస్సును ఎప్పుడు కూడా తొలుస్తూ ఉంటుంది. ఇదివరకు చేసినటువంటి తప్పిదములని కూడా మీ జ్ఞప్తికి వచ్చి మీరు దుఃఖపడవచ్చు. కనుక ఈ సంవత్సరం విశేషంగా గురువు, శని ఈ 2 గ్రహములు ఈ వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేవు. కనుక శాంత్యాదులు జరిపించుకున్న శుభములు కలుగును. ఆదాయము 2, వ్యయం 14గా ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి రాజపూజ్యము 5, రాజావమానం 2గా ఉంటుంది. కొంత సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మీకు ఖర్చులు విశేషంగా ఉంటాయి. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ రాశి వారులకు ఈ సంవత్సరం 6వ స్థానంలో గురువు. ఈ 6వ స్థానం శత్రుస్థానంగా చెప్పబడుతుంది. షష్టమం రిపురిత్యావు క్షత ఇత్యభిధీయతి అని. ఈ ధనుస్సు రాశి వారికి దగ్గరి వారందరూ కూడా కొంత దూరం అవుతారు. శత్రుత్వం ఏర్పడుతుంది. మనోభావనలు కొంత విచిత్రంగా ఉండినటువంటివో వచ్చినవి. ఆ కాలంలో వీరు కొంత క్రూరంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి 15 మే నుండి 7వ స్థానంలో శుభస్థానంలో మంచి అభివృద్ధి స్థానంలో గురువు సంచరిస్తూ అన్ని రంగముల వారికి కూడా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తాడు. మీ కార్యములన్నీ కూడా స్వల్పం ప్రయత్నం చేతనే నెరవేరుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి. యువతి యువకుల యొక్క వివాహము సిద్ధిస్తవి. విద్యార్థులకు మంచి ఉత్తమమైనటువంటి ఫలితము, దేశ విదేశ ప్రయాణములు అనుకూలిస్తవి. వ్యవసాయదారులకు మరి గత సంవత్సరం జరిగినటువంటి నష్టానికి ఈ సంవత్సరం విశేషంగా లాభం కలిగినటువంటిది అవుతుంది. 2 పంటలు కూడా మంచి కలుగుతవి. అదేవిధంగా ఈ సంవత్సరం శని 4వ అర్ధాష్టమ శని సంచారం వలన కొంత ఈ యొక్క ధనురాశి వారికి వాతము వలన నొప్పులు ఏర్పడవచ్చు. శరీరంలో వాత ప్రకోపం వలన కొంత మీకు నొప్పులు ఉంటాయి. మనస్సుకు కొంత కష్టము కలిగేటటువంటి కార్యముల వలన మీకు మనస్సు గాయపడుతుంది. అదేవిధంగా మీకు స్థానచలనములు కూడా కలగవచ్చు. ఈ విధంగా మీకు శని యొక్క ప్రభావం వలన కొంత స్వజనులతో విరోధం కూడా కలుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి సంవత్సరం ఆదాయము, వ్యయము సరి సమానంగా ఉంటుంది. ఆదాయము 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం ఒకటిగా ఉంటుంది. రాజ అవమానం మాత్రం 5గా ఉంది.
అంటే సంఘంలో మీకు ఈ సంవత్సరం కొంత ఆదరణ తగ్గినటువంటిదే అవుతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఈ యొక్క శని గురు శాంత్యాదులు ఆచరించుకున్నటువంటి వారైతే సమస్త శుభములు మీకు కలిగినటువంటివే అవుతున్నాయి. మకర రాశి వారికి, ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు సంచారం వలన సమస్త శుభములు అన్ని రంగముల వారికి కలుగుతవి. ఆ తర్వాత మిథున రాశిలో 15 మే నుండి సంచారం వలన 6వ స్థానమున కొంత శత్రు బాధలు ప్రారంభమవుతుంది. భార్య పుత్రులతో కొంత విరోధము, సంఘంలో విరోధము ఇవన్నీ కూడా ఏర్పడతాయి, శత్రు బాధలు ఉంటాయి. ఈ యొక్క సమయంలో మీరు మీ యొక్క హితేషులు, మీ యొక్క బంధువులు, మీ శుభచింతకులైనటువంటి వారి యొక్క సలహా సహకారములతోని మీరు ముందుకు నడిస్తే మీకు 6వ స్థానం యొక్క గురువు యొక్క ఫలితము ఉండదు. అదేవిధంగా శని మాత్రం ఈ సంవత్సరం 3వ స్థానంలో మీకు ఆరోగ్యాన్ని మీ యొక్క స్వబుద్ధితో నిర్వహించేటటువంటి కార్యములను సిద్ధింపజేస్తాడు. అదేవిధంగా మీకు స్వస్థల ప్రాప్తిని కలిగింపజేస్తాడు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ ఉద్యోగ ప్రాప్తి విషయంలో కొత్తగా నూతన ఉద్యోగములు మాత్రం స్థానచలనములతో కూడుకున్నటువంటి ఉద్యోగములు వస్తాయి. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యము 4, రాజావమానం 5. ఈ విధంగా శుభము కలిగినటువంటిదే అవుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగముల వారికి కూడా మధ్యమంగా ఉంటుంది. 4వ స్థానంలో గురువు మే 15 వరకు సంచరించడం వలన కొంత అననుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. కానీ 15 మే నుండి మీకు 5వ స్థానంలో గురువు సంచరించడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అన్ని రంగముల వారికి సమస్త శుభములు కలిగినటువంటివి వచ్చున్నవి. మీ మనోవాంఛ కోరికలన్నీ కూడా నెరవేరుతవి. మీరు శుభకార్యములు చేస్తారు. యువతీ యువకుల యొక్క వివాహములు సిద్ధిస్తవి. శుభమూలకంగా మీకు ధన వ్యయమైనటువంటిది అవుతుంది. అదేవిధంగా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినటువంటివి అవుతవి. మీ బంధుమిత్ర సుఖ ధనలాభములు, కార్యానుకూలతలు మీకు కలుగుతవి. అదేవిధంగా విద్యార్థులకు మంచి విద్యను, మంచి ఫలితములను పొందుతారు. దూరదేశ ప్రయాణములు సిద్ధిస్తవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులకు మంచి పంట పండుతుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, రాజావమానం 5. ఈ విధంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా మరి శని యొక్క ప్రభావం 2వ స్థానంలో ఉండడం వలన కొంత వినాకారణమైనటువంటి శత్రుత్వం ఏర్పడవచ్చు. కొంత వాతరోగములు కలగవచ్చు. కనుక మీరు శనిగ్రహ శాంత్యాదులు ఆచరించి ఖర్చును నియంత్రించినటువంటి వారైతే కుంభరాశి వారికి కూడా సమస్త శుభము. మీనరాశి వారికి ఈ సంవత్సరం 3వ స్థానంలో గురువు అంత అనుకూలమైనటువంటి స్థానమేం కాదు. కనుక బంధుమిత్రులతో విరోధాలు, శరీరంలో కాంతి తగ్గడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ 15 మే నుండి 4వ స్థానంలో గురువు సంచరించడం, ఈ 4వ స్థానం కూడా గురువు అంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడు. నిరంతరము బుద్ధి నిలకడగా ఉండకపోవడం, ధనలేమి కలగడము, ధనం యాచన చేయవలసి రావడము, బుద్ధి చంచలత, ఇంటికి దూరంగా నివసించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క 4వ స్థానంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభ ఫలితం ఉంటుంది. కొంత పని ఒత్తిడి మాత్రం ఉద్యోగస్తులకు ఉంటుంది. ఆ తర్వాత మీనరాశి వారికి
శని 2.5 సంవత్సరములు గడిచి ముఖం నుండి పుట్టకు రావడం జరిగింది. అంటే ఈ యొక్క శని 2.5 సంవత్సరాలు మీకు ఆరోగ్యప్రదమైనటువంటి అనారోగ్యాన్ని కలిగింపజేస్తాడు. ఆరోగ్యత తగ్గుతుంది. కనుక ఈ సమయంలో కొంత బంధుమిత్రులతో కలహములు, మానహాని, ధనవ్యయము, రోగములు, విరోధములు ఇవన్నీ కూడా కలగవచ్చు. కనుక మొత్తం మీద మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మధ్యమంగా ఉండినటువంటిది అవుతుంది. వీరికి కూడా ఆదాయం 5, వ్యయం 5, ఖర్చులు లాభములు సమానంగా ఉంటాయి. రాజపూజ్యత 3, రాజావమానం 1. కొంత సంఘంలో గౌరవ మర్యాదలు ఉండినటువంటివి అవుతవి. కనుక గురుగ్రహ శనిగ్రహ శాంత్యాదులు ఆచరించిన మీనరాశి వారికి సమస్త శుభములు కలుగుతవి. కనుక ఈ యొక్క సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఈ యొక్క 12 రాశుల వారికి ఈ యొక్క గ్రహముల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉండబోతున్నాయి. కనుక గ్రహ రాజ్యం ప్రయచ్ఛంతి, గ్రహ రాజ్యం హరంతి చ అని చెప్పబడింది. గ్రహములు తలుచుకుంటే రాజును చేస్తాయి, గ్రహములు తలుచుకుంటే రాజు నుంచి కిందికి దించేస్తాయి. కనుక గ్రహములు అన్నీ కూడా సమస్త శుభములను కలిగింప చేసినటువంటివై అన్ని రాశుల వారికి కూడా శుభం కలగాలి, సమస్త జనులందరూ కూడా శుభములు చేయాలి అని కోరుకుంటూ మీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.